హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖ నిఖిల్ వ్లాగ్స్. మీరు గనక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోస్ మరికొంతమంది చూస్తారు అండ్ అలాగే లైక్ చేయడం వలన వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం పదండి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నామని. ఈవినింగ్ 6:30కి మా విలేజ్ నుంచి నాగారం విలేజ్ కి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి అందరూ వచ్చి ఉంటారు. మేమే లేట్ గా వెళ్తున్నాం అనుకుని హడావిడిగా అయితే వెళ్ళేసరికి ఎవరు లేరు. మేము వెళ్ళిన తర్వాత 1.5 hours కి మెల్లిమెల్లిగా అందరు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరూ డిన్నర్ అయితే చేస్తున్నారు. మేము ఫాస్టింగ్ కాబట్టి ఇంట్లోనే తినేసి వచ్చాము. పిల్లలు తినేసరికి ప్లేట్స్ అయితే అయిపోయాయి. 2 ప్లేట్స్ ఉంటే సోను కన్ని ప్లేట్స్ అయితే వాళ్ళ బావలకి ఇచ్చి వాళ్ళనే తినిపించమని అన్నారు. ఇంతకీ మేమందరం టెంపుల్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. అమ్మవారికి కూరలు పట్టడానికి అయితే వచ్చాము. వినడానికి కొత్తగా అనిపించింది కదా. అవునండి, కూరలు పట్టడానికే వచ్చాము. నాకు ఇంకా వినడానికి కొత్తగానే అనిపించింది. 5 years కి ఒకసారి ఎల్లమ్మ తల్లికి కళ్యాణం అయితే తప్పకుండా జరిపిస్తాము. కూరలు పట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. మన మ్యారేజ్ ముందు రోజు పాలపొరక వేసి కూరలు అయితే పడతాం కదా, సేమ్ ఇక్కడ ఇంకా అలానే చేశారు. మార్నింగ్ మగవాళ్ళందరూ కలిసి టెంపుల్ పైన పాలపొరక అయితే వేశారు. మేము మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ కూరలు పట్టడానికి ఆడవాళ్ళందరం అయితే వచ్చాము. ఇక్కడైతే అందరు కలిసి కుండలు అయితే పూజిస్తున్నారు. కుండలు పూజించడం అంటే కుండలకి ముగ్గులు వేయడం. సున్నంలో వాటర్ కలిపి కాటన్ తో ముంచుకుంటూ ముగ్గులు అయితే వేస్తారు. తర్వాత పసుపు కుంకుమ పెట్టి కంకణాలు అయితే కడతారు. మొత్తం అయితే 6 కుండలు, 5 కూరళ్ళ కుండలు, ఒకటైతే గరిగబుడ్డికి సున్నంతో ముగ్గులు అయితే వేయరు. కుండ మొత్తం పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెడతారు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ముగ్గులు అయితే వేస్తారు. కొంచెం పెద్ద కుండ అయితే చుక్కల ముగ్గులు, వంకల ముగ్గులు ఇంకా వేస్తారు. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి డిజైన్స్ అయితే వేశారు. కుండ మొత్తం పసుపు రాసి స్వస్తిక్ అండ్ ఓం వేస్తున్నారు కదా, అదే గరగబుడ్డి అంటే. దానికి ఒక్కదానికే పసుపు రాస్తారు. మిగతా కుండలన్నిటికీ నార్మల్ గా సున్నంతో ముగ్గులు అయితే వేస్తారు. వాటిని కూరళ్ళ కుండలు అంటారు. అందరం కలిసి అమ్మవారి ఎదురుగా కూర్చొని కళ్యాణానికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో మాటల్లో అయితే చెప్పలేను. టెంపుల్ మొత్తం హడావిడిగా బాగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ అయితే వేరే. అసలు మ్యారేజెస్ అప్పుడు ఇంట్లో ఎంత కలగా ఉంటుందో టెంపుల్లో అంతకన్నా ఎక్కువ కలగా అయితే అనిపించింది. ఈ అదృష్టం అయితే అందరికి రాదు. అమ్మవారు పిలిపించుకుంటూనే మనం అందరం వెళ్తాం. నేనైతే ఇది స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. మీ సైడ్ మ్యారేజెస్ అప్పుడు పెళ్లికి ముందు రోజు నైట్ ఈ కార్యక్రమం అయితే చేస్తారా లేదా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా వాళ్ళందరూ అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగా కుండలు అయితే పూజిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చుట్టూ కూర్చొని అయితే చూస్తున్నారు. ఇంకా పిల్లలతో అయితే మామూలు టార్చర్ కాదు, అస్సలు ఆగట్లేదు. వీడియోలో క్లిప్స్ అయితే ఏమీ కట్ చేయకుండా డైరెక్ట్ గా పెడుతున్నాను, నాకు ఇంకా మెమొరీగా ఉంటుందని. మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి. అయితే ఇప్పుడే విప్పరు. టెంపుల్ కి కలర్స్ వేయడం కంప్లీట్ అయిన రోజే గంతలు కడతారు. జిష్టు కుమ్మం పోసిన తర్వాత అయితే విప్పుతారు. ఎల్లమ్మ తల్లి పక్కనే ఎల్లమ్మ తల్లి కొడుకు పరశురాముడు విగ్రహం అయితే ఉంటుంది. ఎల్లమ్మ తల్లి స్టోరీలో ఎల్లమ్మ తర్వాత మెయిన్ క్యారెక్టర్ అయితే పరశురాముడే. పక్కనే పద్మావతి, జంపన్న, కోటీశుడు, గణపతి వీళ్ళందరూ అయితే ఉంటారు. గణపతి ఏ టెంపుల్లోనే కామన్ గా ఉంటుంది కాబట్టి గణపతి అయితే ఉంటారు. పక్కనే రఘునాథ్, ఇక్షునాథ్, మహేంద్రనాథ్, ఈలశెట్టి, ఈలగౌరి. ఇటు పక్కనే జమదగ్ని ఎల్లమ్మ తల్లికి భర్త అవుతాడు. ఈ టెంపుల్లోనే అనే కాదు, ఎక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉన్నా కానీ వీళ్ళందరి విగ్రహాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఇక్కడైతే వీళ్ళందరూ కూరళ్ళ కుండల్లో నీళ్లు తెద్దామని వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. వెళ్లే ముందు మరొకసారి అందరైతే పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నారు. మా సైడ్ అయితే మంగళహారతి లేనిది ఏ పనులైతే మొదలు పెట్టారో. కూరళ్ళ కుండలు పూజించే ముందు ఇంకా మంగళహారతి ముట్టించుకొని ముందు పెట్టుకొని కూరళ్ళు అయితే పూజించారు. ఇప్పుడు మళ్ళీ మంగళహారతి తీసుకొని వాటర్ దగ్గరకు అయితే వెళ్ళాలి. అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం, గుర్తుగా ఉంటుందని. ఇక్కడైతే అందరం డీజే కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ డీజే అయితే ట్రబుల్ ఇచ్చింది. జనరేటర్ ఎంతకు ఆన్ కాలేదు. చేసేది ఏం లేక నార్మల్ గానే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కానీ అందరూ అయితే అప్సెట్ అయ్యారు. డీజే ఉంటే చాలా బాగుండేది, కానీ ఏం చేస్తాం, ఆన్ అయితే కాలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇక బయలుదేరుతున్నాం. డీజే ఉంటే అందరూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్దామని అయితే అనుకున్నారు. టెంపుల్కి కొంచెం దూరంలో రామాలయం టెంపుల్ అయితే ఉంటుంది. అందరం కలిసి అక్కడికైతే వాటర్కి అయితే వెళ్ళాము. అందరం కలిసి నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం.
టెంపుల్లో చిన్న ట్యాప్ అయితే ఉంది, అక్కడే కుండల్లో నీళ్లు నింపుకొని అయితే వెళ్ళాలి. వీడియో కోసం ఆగమని అంటే అందరూ అయితే ఆగారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు నాకైతే. ఫస్ట్ అయితే ట్యాప్ కి పసుపు కుంకుమ వేసి కంకణం కట్టి మొక్కుకొని తర్వాత అయితే నీళ్లు ఫిల్ చేస్తారు. ఎవరైతే కుండల్ని పూజించారో వాళ్ళే కుండల్ని అయితే పట్టుకొని రావాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కుండల్లో నీళ్ళు ఇంకా వాళ్ళే మోసుకొని వెళ్ళాలి.